26 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మల్లోజుల బాటలో ఆశన్న కూడా అతిపెద్ద నాయకుడు. ఇవాళ ఆయన మీద కూడా కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఆయన కనుక బయటకు వస్తే ఇక ఒక రకంగా మొత్తం కంప్లీట్ గా పార్టీ కుప్పగొలినట్టే. అత్యంత కీలకమైన నేతల్లో ఆశన్న అసలు పేరు తక్కలపల్లి వాసుదేవరావు. ఆయన కూడా ఒక కీలక నేతగా ఉన్నాడు. నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న మల్లోజులో 70 సంవత్సరాల వయసు. ఆయన సుమారు 60 మంది నక్సలైట్లతో కలిసి ఆయుధాలు అప్పగించాడు. నక్సల్స్ పతనానికి మల్లోజుల లొంగుబాటు నాంది అని ఫడ్నవీస్ చెప్పాడు. 6 కోట్ల రివార్డు ఆయనకే ఇస్తున్నామని చెప్పేసి ఆయనకే అప్పగించాడు. అంతేకాకుండా మల్లోజుల కనుక ముందుకు వస్తే మేము చాలా మందికి సహకరిస్తామని చెప్పి ఒక మైనింగ్ కంపెనీ ప్రకటన చేసింది. ఆయన బ్రాండ్ అంబాసిడర్ కూడా పెట్టుకున్నామని చెప్పి ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఇంకా అంతేకాకుండా ఇవాళ మరి ఆశన్న కూడా వరంగల్ జిల్లా వాసి. ఆయన ములుగు దగ్గర మనం చూస్తే మావోయిస్ట్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ లొంగిపోగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న తన అనుచరులతో 70 మందితో కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట పూర్వం లొంగిపోయి సిద్ధమైనట్లు సమాచారం. మల్లోజుల టీం లొంగిపోయిన 24 గంటల్లో వేదలైన ఆశన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం ఇవాళ పార్టీకి టోటల్ అస్తిత్వమే దెబ్బతినే దిశగా, ఇవాళ నక్సలైట్ పార్టీ కుప్పగూలే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది. ఒకవైపు మల్లోజుల పార్టీని చాలా స్పష్టంగా ఒక సిద్ధాంతకర్తగా ఉన్న మల్లోజుల ఎట్టి పరిస్థితుల్లో మనం తుపాకీ కొట్టాన్ని వదిలేయాల్సిందే అని చెప్పేసి వస్తే సరే, ఆయన బాటలోనే ఆశన్న కూడా ఇవాళ ఈ రోజు లొంగిపోతున్నట్టుగా మనకు సమాచారం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆశన్న కానీ మల్లోజుల కానీ ఒక సరి అయిన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అయితే ఆర్పీఐ పార్టీ తరఫున అంబేద్కర్ వాదిగా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఏదైతే రక్తపాత రహిత విప్లవాన్ని భారత రాజ్యాంగం ద్వారా ఆశించాడో, ఆ భారత రాజ్యాంగం ద్వారా ఆశించిన రక్తపాత రహిత విప్లవం అది ఓటు ద్వారా మాత్రమే వస్తుంది. ఆ ఓటు ఎన్నికల ప్రక్రియలో ఎన్ని తప్పులున్నా, ఎన్ని అంటే అనేక సక్రమాలు జరిగినా ఇవాళ ఓటు ప్రజాస్వామ్యాన్ని ప్రపంచమంతా కోరుకుంటున్నది. కాబట్టి ఈ ప్రపంచమంతా కోరుకుంటున్న ఈ ఎన్నికల వ్యవస్థను వైపు ఇవాళ అటు ఆశన్న కానీ ఇటు మల్లోజుల కానీ ఇద్దరు వాళ్ళు ఒక రకంగా అవి వదిలేస్తున్నారంటే, హింసను వదిలేసినట్టే. దాని ప్రజాస్వామ్యంతో కలిసి మీరు ఎన్నికల వైపు రండి, నక్సలైట్ల ద్వారా నేను ఓపెన్ పిలుపిస్తున్నాను, మనం ఆర్పీఐతో కలిసి పనిచేద్దాం, మేము కలిస్తే రాజ్యం మనదే, దేశమంతా మనం రాజ్యం తీసుకురావచ్చు. అంబేద్కర్ కోరుకున్న సమత రాజ్యం, మీరు కోరుకున్న సమత రాజ్యం ఒకటే. కేవలము హింస ద్వారా మీరు, ఓటు ద్వారా మేము, ఈ రెండే తేడా మీకు మాకు. బట్ మీరు వర్గరహిత కులరహిత సమాజ నిర్మాణం, సంపద ప్రైవేటీకరణ చెందకుండా, విద్యా వైద్యం ప్రైవేట్ వ్యక్తుల్లో ఉండకుండా, అలాగే ఇవాళ పేదవాడికి న్యాయం జరిగే రీతిగా మీరు కృషి చేస్తుంటే మేము కృషి చేస్తున్నాం. అదే మీ ఆలోచన ఏదైతే ఉందో, మీ పంత ఏదైతే ఉందో, ఆలోచన పంత మీది ఒకటే, మాది ఒకటే. కాకపోతే మీది హింసా మార్గం, మాది ఓటు మార్గం, మాది ప్రజాస్వామ్య మార్గం. మేము రాజ్యాంగబద్ధంగా ఉంటాం కాబట్టి మీరు మాతో కలిసి రండి, ఖచ్చితంగా మనం రాజ్యం తెద్దాం, పీడిత ప్రజల పక్షాన నిలబడదాం, పీడిత ప్రజల పక్షాన రాజ్యం వైపు పోదాం, వాళ్ళ యొక్క విముక్తికి మన వంతుగా పోరాటం చేసి రాజకీయ అధికారంలో భాగస్వామ్యమై అధికారం తీసుకొని వనరులను పంపిణీ చేద్దాం, ప్రజలకు మొత్తం భూమి పంపిణీ చేద్దాం, అట్లాగే ప్రజలకు ఉచితంగా వైద్యం అందిద్దాం, విద్యను అందిద్దాం, వాళ్ళ జీవితాలను మారుస్తాం, భూములు ఇద్దాం. రండి నక్సలైట్లారా, మీకు ఓపెన్ పిలుపు అని చెప్పేసి ఆర్పీఐ పిలుస్తుంది. రా కదిలిరా నక్సలైట్లారా, మీరు ప్రజాస్వామ్యంలో కలవండి, మనం ఎన్నికల పందాలో పోదామని చెప్పేసి ఆర్పీఐ పిలుస్తుంది. జై భీమ్, జై పీలి, జై పెరియా. మీ అభిప్రాయాలు కూడా చాలా ప్రకటించండి.